ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బాడీగార్డ్లో ఎవరో పాట గురించి తీసుకోవాలి అంటే ఎవరో పాట గురించి దాని వెనకాల ఉన్న నేపథ్యం గురించి చెప్పాలనంటే ఫస్ట్ 100% లవ్, అన్నిటికి బేస్ 100% లవ్. సో 100% లవ్ గురించి చెప్పాలి. ఆ పాటలు విని వేణుగారు మా స్నేహితులు వేణుగారు బెల్లంకొండ సురేష్ గారికి చెప్పడం, ఆయన పిలిపించి నాకు బాడీగార్డ్లో గోపిచంద్ గారిని పరిచయం చేయడం, అందులో గోపిచంద్ గారి సిచ్యువేషన్ చెప్పడం. ఇది ఏంటంటే నేను యంగ్ రైటర్ని, అంటే నేను కొత్తగా రాస్తున్న టైంలో నాకు ఖచ్చితంగా ఇలాంటి పాట పడితే బాగుంటుంది, మంచి సాంగ్ సిచ్యువేషన్ అని మేము అనుకుంటూనే ఉన్నాను. అంటే బాడీగార్డ్ అనేది రీమేక్, యాక్చువల్ మలయాళ సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసినప్పుడు అందులో ఈ సిచ్యువేషన్ చాలా ఇన్స్పైర్డ్ సిచ్యువేషన్, చాలా మంచి సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వాళ్ళు పడితే బాగుంటుంది, చాలా బాగుంటుందని నేను అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషన్ చెప్పారు గోపిచంద్ గారు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడకుండా తన ప్రేమను ఫీల్ అవడం అనేది కాన్సెప్ట్. ఇందులో అమ్మాయి అబ్బాయిని చూస్తుంది. ఒక నా ఫుల్ టైం టేబుల్, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నేనేం చేస్తున్నాను, నన్ను ఎవరు ఇంత హైడింగ్గా అబ్జర్వ్ చేస్తుంది అనే ఉద్దేశంలో నుంచి ఈ పాట స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవ్వరో ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో. నా మనసుకి కానుకలా ఉంటుంది, బట్ తన పోలికేంటో తెలియకుండా ఉంది. తను నాకు ఇవ్వాల్సిన అన్ని కానుకల్ని వినడంలోనే ఇస్తుంది, కానీ బట్ తను కనిపిస్తూ తను ఇవ్వాల్సిన కానుక మాత్రం ఇవ్వకుండా దాచేస్తుంది అనే సెన్స్లో ఈ పాట పల్లవి మేము తీసుకోవడం జరిగింది. ఎంతలా ఏమార్చినా తన ఊరు పేరు జారదే, తన్నిలా నేమర్చినా నన్ను మాత్రం తను వీడదే, అందగాన్ని అంటావే మరి అందకుండా ఉంటావే. అంటే క్యాజువల్గా మనం అందంగా ఉన్నామని వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీతోనే అడుగుతుంటాడు. ఆ కాలేజ్లో ప్రతి మూమెంట్, ప్రతి నిమిషం ఏ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతున్నా ఆ అమ్మాయి తనతో ఫోన్లో మాట్లాడుతుంది అనుకొని తనని ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అంత కన్ఫ్యూజన్లో అన్ని రకాలైన అంత అల్లరిగానే తిరుగుతూ లోపల ఎంతో ఇంటెన్సిటీ. మనిషికి బతకడానికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ మనం తీసుకుంటే కనుక అది కనిపించదు, బట్ అది లేకపోతే మనం బతకలేం. అలాగే ప్రాణవాయు వల్లే నువ్వు కూడా కానరాదు అంటే సెన్స్ ఏంటంటే నువ్వు కూడా ఒక ఆక్సిజన్ లాంటి దానివి, నాకు నువ్వు కనిపించవు, బట్ నేను ఈ రోజు ఇలా ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఇంత ఇలా బతుకుతున్నానంటే అది కేవలం నీ వల్లే అని ఇన్నర్ సెన్స్ అనమాట. అతను తెలియకుండానే అతను ఒక తన్మయత్వంతో చెప్తూ ఉంటాడు ఈ పాటలో. ఇది తను స్వగతంగా చెప్పుకునే పాట యాక్చువల్గా ప్రతి సిచ్యువేషన్లో. తమన్ గారు బాడీగార్డ్ ఎవరో ట్యూన్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఎంత మంచి మెలోడీ, అందులోనూ లవ్ సాంగ్, లవ్ ఫీల్ ఉన్న సాంగ్. హీరో వెంకటేష్ గారి ఆల్బమ్స్ అన్ని తీసుకుంటే అన్ని సూపర్ హిట్ ఆల్బమ్స్ అండి. ఎప్పుడైతే నేను తమన్ గారిని ఫస్ట్ టైం మీట్ అయ్యానో ఆయన టెన్షన్ అంతా తీస్తారు యాక్చువల్లీ. ఒక యంగ్ రైటర్గా నేను నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ నువ్వు బాగా రాస్తావని నేను అనుకుంటున్నాను. 100% రాస్తావు, ట్యూన్ కూడా చాలా బాగుంది, డూ యువర్ బెస్ట్ అన్నారు అనమాట. అంటే ఇలాంటి ఎంకరేజ్మెంట్ దొరికినప్పుడు, అందులో ట్యూన్లో ఉన్న ఫ్రీడమ్ మనకి ఇచ్చినప్పుడు, నీకు కావాల్సినట్టుగా నీకు నచ్చినట్టుగా నువ్వు సాటిస్ఫై అయ్యే విధంగా రాయమని మనకు చెప్పినప్పుడు ఒక రైటర్కి ఎప్పుడైనా సరే ఒక లోపల ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏర్పడుతుంది. అంటే మనల్ని నమ్మి ఈ పాటను మనకి ఇచ్చారు కాబట్టి 100% దీనికి మనం న్యాయం చేయాలి అని ఒక రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తాను అనమాట. అలా ఫస్ట్ టైం తమన్ గారితో కలిసినప్పుడు నాకు అది మొత్తం క్రియేట్ చేసి నా బర్డెనంతా, ఆ కొండనంతా నా నెత్తి మీద పెట్టేసి నాకే వదిలేశారు ఆయన. సో దాంతో నేను కొంచెం బాగా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి స్టార్టింగ్ కాబట్టి ఎవ్వరో ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో.